ఉన్నంత వరకు కేవలం అక్షరాలతో పుస్తకాలు అనుకుంటారు, కానీ దృష్టి వస్తే దృష్టి మాట్లాడుకునేది ఏంటంటే మూడు మాట్లాడుకుంటున్నాం. లవ్, లవర్, బెలవెడ్. మాట్లాడుకోవాలి దానికి అవసరం లేదు కూడా. మీనాక్షి కూడా లేనికి అవసరం అనదు. లవర్కి సంబంధం భూమికలకి తెలుసుకోవాల్సింది ప్రేమికుడు అంటే అవసరం లేదు. ఎంత అవసరం ఎంతవరకు అంటే అవగాహన ఉన్నంత వరకు మాత్రం తెలుసుకుంటాడు ప్రేమికుడు. ఎందుకంటే మనకు మిరాకిల్ చేస్తున్నాడు, చచ్చిపోయిన వాడు బతికించాడు, ఆకాశంలో ఎగిరేటువంటి ఒక ఏరోప్లేన్ ఆపరేషన్ అంటే మాత్రం మన విషయంలో మిరాకిల్. కానీ ప్లేస్ గురించి అవగాహన తెచ్చుకుంటే ఏమీ లేదు. 3 భూమిలో 4 భూమికి ఉన్న వాడు ఆటోమేటిక్గా ప్లేన్ ఆపరేషన్ ప్రతి విషయం అంటే దానికి అట్రాక్ట్ అవ్వకుండా లవర్కి అవేర్నెస్ పనిచేస్తుంది. అవేర్నెస్ మాత్రమే అంటే అట్రాక్ట్ అవ్వకుండా ఒక అవేర్నెస్ మాత్రం ప్లేస్కి భూమికలకి ప్రేమగా మాట్లాడి సంబంధం మాట్లాడుకుంటున్నటువంటిది వీళ్ళనందుకు భావ అదే కోరుకుంటాడు కాదు. నా భావ కంటే ఇంత వేరే మాట్లాడకండి అన్నాడు. ఇది తప్పించి వేరే మాట్లాడకండి. మాట్లాడకుండా ఉంటే అది నా సహవాసం, మాట్లాడితే మీ సహవాసం. సో మీ సహవాసంలో దోషాలు, మీ సహవాసంలో లోపాలు, నా సహవాసాల్లో అర్థంగాలు. అందుకే లాస్ట్ పెట్టుకుంటాం నాట్ కంక్లూషన్ కంక్లూడ్ చేయడానికి సహవాస అయిపోయిందంటే మాకు దానికి మించిన అవగాహన పూర్వకమైనటువంటి మాటలు సహవాస తెలుసుకుంటూ అంటే నీకు బయటికి వచ్చేసింది. అందుకే మనం పెట్టుకుంటాం నాట్ కంక్లూషన్ బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అనదర్ సహవాస్ వెయిటింగ్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. నాట్ కంక్లూషన్. కంక్లూషన్ అప్పుడు కాకూడదు. ఒక బాబు తెలుసుకోలేదంటే మాత్రం నువ్వేం తెలుసుకోలేదు నాకు అన్ని తెలిసి మా బాబా గురించి బాబా పిల్లలు వచ్చేసి నేను ఇప్పుడు మిగిలిపోయారని చెప్పాలనుకుంటున్నావు అంటే వాళ్ళు ఎవరు నాకు అన్ని తెలిసి తినేవారు అంటే తిరిగినాడు రైతు. మనం అనుకునే పక్షులు మీకు చెప్పాలి. ఎందుకంటే స్టార్ట్ చేయడానికి ఉన్నాము. ఎందుకంటే ప్యూర్లీ మనం వేరే మాట్లాడి మూడు తప్పించి ఈ 3 బయటికి వెళ్ళకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. ఇది ప్రేమ, ప్రేమికుడు.
వాళ్ళకి మధ్య జరిగినటువంటి సర్వీస్ కన్వర్సేషన్ జరిగిందండి. బాబు మనకి ఇచ్చినటువంటి బాబు నేను బాబు ఇలా చేసుకుంటచ్చు. అందుకనే కూడా పర్ఫెక్షన్. అందుకని మనకి అక్కడ రిలీజ్ చేయలేకపోయింది. ఎందుకంటే బాబా ఇప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మరొక విషయం నేను చెప్పచ్చు. ఎందుకంటే రూమి చాలా రోజులు చెప్తున్నాడు, పిల్లబడి ఏం దాచుకోవడం. పొరపాటున మాట అనకండి. దాచుకుంటే దాచుకునేవాడు దోచుకుంటాడు. దోచుకునేవాడు మన ప్రియతముడు, మనల్ని దాచుకునేవాడు, తన గుడిలో దాచుకునేవాడు. కానీ ఎప్పుడు రిలీజ్ చేయలేదు. ఎప్పుడు చెప్పాను ఎందుకంటే అంటే నీకు అనిపిస్తుంది ఆయన చెప్పలేదని. ఎందుకంటే నువ్వు వినడానికి నువ్వు ప్రిపరేషన్ నీకు లేదే. నువ్వు ప్రిపేర్ కాలేదు. ఆయన ఇప్పుడు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా వినడానికి నువ్వు ప్రిపేర్ అది మనకి అర్థం చేసుకోవచ్చు. కనుక మనకు అసలు బాగా మధ్యలో జరిగినట్టు 7 సంవత్సరాల కన్వర్సేషన్ మధ్యలో ఏం జరిగిందనే విషయం చెప్పడానికన్నా ముందు కండిషన్ చెప్పేద్దాం. ఎందుకంటే 40 బాగా కంప్లీట్ చేస్తారు చేసుకుంటున్నాం. ఎందుకంటే 40 రోజులు ప్రజలు మనం నేర్చుకుంటున్నాము. అందులో కనీసం 4 స్కూల్ అయితే చెప్తేనే స్కూల్ నుంచి పంపిస్తాం. లెటర్ 4 ఇంటికి పంపించారు. 4 మంది చెప్తారు. చెప్పేస్తాం పుస్తకాలు బట్టి పడడం కామన్. ఎందుకంటే స్కూల్ బాగుంటే ఇంటికి పంపరు కదా. స్కూల్ చెప్తుంది మేడాలో పబ్లిక్. సో అది 4 చెప్తే గంగాధర్ గారు మీరే చెప్పుకుంటే నేను ఎదురుపోతున్నాను అక్కడెక్కడో ఉన్నాను ఏంటంటే ప్రేమగా కరుణగా భగవంతుడు. అంటే భగవంతుడు ఎలా చూడాలంటే మన వచ్చేసి యాజ్ ఎ లవ్, యాజ్ ఎ కంపాషన్. ప్రేమగాను కరుణగాను భగవంతుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు శాంతి మనకి, హౌ వి సీ గాడ్ ఇస్ ఎ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ వి సీ అవర్. మన భగవంతుని మామూలుగా ఎలా చూసుకుంటాము ప్రత్యక్షంగా అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే చూస్తున్నాము. భగవంతుడు మనం ఎలా చూస్తున్నామంటే కూడా ఎందుకంటే మనకు అర్థంగా చెప్పుకోవాలంటే చూస్తే మీరు మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము అంటే, ఎందుకంటే మనకు 2 ఉన్నాయి, రియల్ లైఫ్, ఫాల్స్. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము, రియల్ అయితే చూసుకుంటున్నామా, ఫాల్స్ అయితే చూసుకుంటున్నామా? ఫాల్స్ అయితే చూసుకుంటున్నాం. ఫాల్స్ అయి ఉండేటువంటి కూడా ఇక్కడ మనకి ఆ విధంగా చూసుకోవడం వల్ల ఏమైపోతున్నారు, ఫాల్స్ అయి 2 మాట చెప్పాడు శాస్త్రం. 1 భయం, 2 నింద. నిందకి భయపడతాడు. యాక్చువల్గా ఏమైనా అంటారేమో, నిందకి భయపడుతూ ఉంటాడు. 2 మాటలు అంటే ఇక్కడ అది చెప్తారు చూడండి. మొత్తం చదువుతారు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ వి సీ గాడ్ ఇస్ అ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ వి సీ అవర్ సెల్ఫ్. God brings to mind mostly fear and blame. It means there is too much fear and blame buried inside us. If we see God as full of love and compassion,
భగవంతుని ఏ విధంగా చూస్తున్నామంటే కూడా మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో భగవంతుడు కూడా అలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రత్యక్షం చూసుకుంటున్నప్పుడు ఏమైందంటే గాడ్ బ్రింగ్ టు మైండ్, అంటే మనసుకి ఏం దగ్గర చేస్తున్నాడు భగవంతుడు, ఒక భయాన్ని నిందని దగ్గర చేస్తున్నాడు. మనం దగ్గరకు వచ్చిన మనం ఏమనుకుంటామంటే ఎందుకు భయం వస్తుంది మన దగ్గరికి ఎందుకు నిందని ఎందుకు వస్తుందంటే కూడా మనల్ని బయట కనపడుతున్నాం. చూడండి ఏం చెప్పారంటే కూడా ఇక్కడ గాడ్ బ్రింగ్స్ టు మైండ్ మోస్ట్ ఫియర్ అండ్ బ్లేమ్. ఇట్ మీన్స్ టూ మచ్ ఫియర్ అండ్ బ్లేమ్ వెరీ ఇన్సైడ్. బయట నీకు భయం అనేటువంటిది నింద నీకు కనబడుతుందంటే దాన్ని భగవంతుని దగ్గర చేసేటట్టుగా దానికి మించి నీ లోపల రెండు ఉన్నాయి కదా. టూ మచ్ బయట ఒక బయట కనపడుతుంది కానీ విశ్వరూపం లోపల ఎలా ఉందంటే కూడా భయానికి విశ్వరూపం లోపల నా ఎందుకు విశ్వరూపం అలా ఉంటుంది అంటే ఈ యాక్సిడెంట్ భగవంతుని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ యాక్సిడెంట్ చూస్తున్నప్పుడు ఎందుకంటే నీ దగ్గర లేనిదేంటి, నువ్వు ఎలా చూసుకుంటున్నావు అంటే నీ దగ్గర లేనిదేంటి, ప్రేమ లేదు. నీ దగ్గర లేనిదేంటి, కరుణ లేదు. కానీ ఒక్కసారి భగవంతుడిని ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ కంపాషన్ చూడగలుగుతావు అంటే అది చూడాల్సినటువంటి భగవంతుడు దానికి కావాలి. మెహర్ బాబా అనేటువంటి మనం చూస్తే ఏమనుకుంటాం, ఏదో మనం ఏమనుకుంటామంటే కూడా మన మామూలుగా బేసిక్ గా ఫస్ట్ బాబా ఎవరో తిరిగినప్పుడు కూడా భక్తులు ఎంతేమనుకోండి, బాబులకు ఎంతేమనుకోండి మనకి కొత్తగా ఉంటుంది. ఏముంది రిచువల్స్ అంటే ఏం లేదు, లేకపోతే స్కూల్ కానీ ఇలాంటి ఏమీ లేదు. ఇంకా ఏం కోరుకుంటారంటే నీ నుండి కాదు నువ్వు కాదు కోరుకుంటున్నాను. ఆ పాత ఆఫ్ లవ్ ఉండేటువంటిది పాత ఆఫ్ డెవోషన్ కి పాత ఆఫ్ లవ్ పాత ఆఫ్ డెవోషన్ లో నువ్వు ఎంత చేస్తున్నావు ఎన్ని చేస్తున్నావు అని చూసుకుంటావు. కానీ పాత ఆఫ్ లవ్ ఏం కోరుకుంటుందంటే ఎన్ని కోరుకుంటావు ఈ ముందు ఇచ్చే దాన్ని కోరుకుంటుంది. ప్రతి అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఏమవుతుంది కూడా ఎలా చూస్తున్నావు భగవంతుని అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అలా భగవంతుని చూస్తున్నావు. నువ్వు ఎలా చూసుకుంటున్నావు అంటే ఒక భయంగా చూసుకుంటున్నావు, ఒక నిందగా చూసుకుంటున్నావు. ఎందుకు భగవంతుడు చేసి ఆ విధంగా నీ మనసుకి దగ్గర చేయాలో తెలుసు. ఆ భయాన్ని దాన్ని నిందన చేశారంటే నీకు ఒక విషయం ద్వారా విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారంటే నువ్వు ఒక్క భయం చేసుకొని మనిగిపోతున్నావే, ఒక నిందగా తట్టుకోలేకున్నావే. కానీ మనం దీనిలో ఉండేటువంటి కొన్ని వందల లక్షల యొక్క భయానికి ఇది ఒక రిప్రజెంటేటివ్ అన్నారు. అంటే ఏం చేస్తున్నాడంటే మనం ఎందుకంటే బాబాజీ చెప్తాడు కూడా ఇది ఒక మాట అంటాడు. ఎందుకంటే మిర్రర్ ఆఫ్ బిలవెడ్ అంటాడు. ఎందుకంటే నా ప్రియతములతో నేను లైఫ్ ని స్పెండ్ చేసినప్పటి నుంచి నా బిలవెడ్ తో స్టే చేసినప్పటి నుండి కూడా నా బిలవెడ్ ఒక మిర్రర్ ఇచ్చాడు. అది నా బిలవెడ్ దగ్గర దొరుకుతుంది. మన ప్రియతముడి వద్ద మాత్రమే అర్థం దొరుకుతుంది. అర్థం ఎటువంటి అర్థం అంటే కూడా ఎందుకంటే దీనికి దానికి కనెక్టింగ్ చేస్తున్నాను చూడండి. ఎటువంటి అర్థం అంటే కూడా మామూలుగా మనం మార్కెట్ లో కొనుక్కున్న అర్థం ఏం చేస్తుందంటే మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. నువ్వు అర్థంలో ముందు నిల్చొని ఏడిస్తే నవ్వుతుంది, ఏడిస్తే నవ్వితే అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే. అంటే ఇప్పుడు పొరపాటు నీదా అర్థంగా ఇదేంటి నేను నవ్వితే నువ్వు నవ్వుతావా అని అర్థం పగలగొట్టేసుకుంటావా అంటే ఇక్కడ ఏం ఎందుకు చేస్తున్నావు అంటే నీ రిఫ్లెక్షన్ నీ ప్రతిబింబం కలిగి అంటే కారణం ఏంటి అంటే నీలో ఉండేటువంటిది బయట కనబడుతూ ఉంది. ఆ విషయం తెలియజేయడానికి భగవంతుడు నీ మనసుకి భయాన్ని నిందని దగ్గర చేస్తాడు. ఎందుకంటే నీలో ఇంకా ఇంకా ఎన్నో చాలా టూ మచ్ అవార్డు వాడాడు. నువ్వు చూస్తే కనిపిస్తుంది టూ మచ్ ఫియర్, టూ మచ్ అని మనకు ఫియర్ వాడాడు. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది అది చెప్పడానికి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టు అంటే ఒక చిన్న మనసు ఏంటంటే ఈ దీంట్లో చిన్న అవేర్నెస్ ఇస్తున్నాడు. ఎటువంటి బేసిక్ పర్ఫెక్ట్ అవేర్నెస్ ఇస్తున్నాడు. పాస్వర్డ్లో అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉపాధికి మారాలి వేరు కూడా ఎలా డీల్ చేశారు, ఎలా చెప్పుకుంటూ వచ్చారు. శాంతి డబ్బులు రూమి ఏం చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే రూమి చేయాల్సినటువంటి ప్రపంచాలు ఏమి మనం ఉపయోగపడి ఎలా మౌల్డ్ చేశాడు. ఏం చేసుకుంటాం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ వేరే వాళ్ళు ఇక్కడ రూమి
చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. అక్కడ నిర్మాణం, అక్కడ ఎవరు చెప్తున్నారు, ఉపాధి చెప్తున్నాడు, వేలా వింటున్నాడు. ఇక్కడ శాంతి తబ్రీజ్లో చెప్తున్నాడు, రూమి వింటున్నాడు. ఇక్కడ అవతల మేర చెప్తున్నాడు. ఈ యొక్క చూడండి, చూస్తే మనకి పర్ఫెక్ట్ అర్థం అంటే ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి. పాత్ ఆఫ్ లవ్ ఎంత కఠినైనటువంటి పాత్ ఆఫ్ లవ్ లో ఎంత ఒక స్టెప్ బై స్టెప్ ఒక పర్ఫెక్ట్ తీసుకెళ్తున్నాడు. ఒక్కొక్కటి ఎందుకంటే స్టార్టింగ్ లోనే పేరు గురించి చెప్పాడు. ఆ భయంకి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మన భగవంతుని ఎలా చూస్తున్నామంటే నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో అలా చూసుకుంటున్నాను. అలా చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే కూడా అలా నన్ను నేను చూసుకుంటూ భగవంతుని చూస్తున్నంత వరకు కూడా భగవంతుడు ఏమనుకుంటాడు, వీడేంటి నన్ను వాడిలాగా నన్ను చూసుకుంటున్నాడు, నాలాగా నన్ను చూడాలి కానీ వాడిలాగా వాడు నన్ను చూస్తున్నాడు. ప్యూర్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇది అవగాహన రాణించడం వల్ల అప్పుడు ఏం చేస్తాడంటే వీడేంటి ఇలా కాదు, వాడిని ఎలా చూసుకుంటున్నాడు, నన్ను అలా చూస్తున్నాడు. ఇక్కడ అది కాదు, నేను ఎలా చూడాలనుకుంటున్నాను, నన్ను ఎలా చూడాలని నేను కోరుకుంటున్నాను, వాడు అలా నన్ను చూడాలి. ఇలా ఇది ఇంపార్టెంట్. అందువల్ల మీకు అప్పుడు ఏం చేశాడంటే కూడా అప్పుడు ఈ రెండింటిని పంపించాడు, మనసు దగ్గర చేస్తున్నాడు. ఏం చేశాడు? ఒకటి భయం, ఒకటి రెండు నిందనిచ్చాడు. నింద ఏమైపోతుందంటే మనకు బ్యాలెన్స్ వచ్చిపోతాం. రెండు మాటగారు అనుకోండి, మనం ఎవరైనా మనకేం కాదు. ఒక ఎడిట్ అని చేస్తే మనకేమైనా ఇంబ్యాలెన్స్ వస్తుందా? కానీ మళ్ళీ ఎవరైనా ఎడిట్ చేస్తే మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. నింద భయం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన దగ్గర చేశారంటే కూడా నువ్వు ఒకదానికి భయపడుతున్నది కానీ నీకు లెక్కలేని 2 months ఎందులో ఎక్కడా తెలుస్తా ఈ లోపల ఉన్నది అని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రిమైండ్ చేస్తున్నాడు. అది గుర్తు చేస్తూ ఎలా చూడాలంటే భగవంతుని కూడా నిన్ను నువ్వు చూస్తున్నట్టు కాదు కానీ ఎలా చూడాలంటే ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. అలా కంపాషన్ చూడగలిగితే అప్పుడు మాత్రమే అప్పుడు ఏమైపోతుంది, భయం యొక్క ప్లేస్ ఇక్కడ చూడండి. ఇక్కడ రీప్లేస్ జరుగుతుంది. మనకు తెలియని విషయం ఏంటి, తెలియని విషయం చెప్పని విషయం ఏంటంటే మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? ఎప్పుడైతే భగవంతుడిని ఫుల్ ఆఫ్ లవ్ తో ఫుల్ ఆఫ్ కంపాషన్ చూడడం మొదలు పెట్టారో ఒక చిన్న రీప్లేస్ జరుగుతుంది. ఏం రీప్లేస్ అవుతుంది? ఇంతకు ఏం చెప్పాడు మనం ఏం దగ్గర ఏ రెండు చూడండి. హాస్పిటల్లో ఎందుకంటే మాట తలుచుకున్నాం. ఈ రూల్స్ కనుక మనకి పర్ఫెక్ట్ గా అలానే చూసుకోండి. చెప్పండి, ఈ రూల్స్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే గైడెన్స్ అనుకోండి. ఈ రూల్ తెలుస్తుందంటే పర్ఫెక్ట్ అర్థం లేదు. ఈ రూల్ తెలిస్తే ఆ రూల్ తెలిస్తే ఈ రూల్ రూల్ బేస్ చేస్తూ నియమాలను బట్టి రూల్ ఎందుకు వాడాడంటే కాంప్రమైజ్ లేదు. రూల్ ఎందుకు వాడుతున్నాడు? టెక్నికల్ కమ్యూనికేషన్ వాడచ్చు కదండి. సూఫీజంలో కాంప్రమైజ్ ఛాన్స్ లేదు. కాంప్రమైజ్ ఎక్కువ. ప్రేమించడం అనేది ఉండాలి, ప్రేమించుకోవడం అనేది ఉండాలి.
నేను కొద్దిగా ప్రేమిస్తున్నాను వినడానికి వరసగా ఉండేటువంటి మాటలు. కొద్దిగా ప్రేమిస్తున్నాను, మరి కొద్దిగా ప్రేమించాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమించడం అనేది ఉండాలి, ప్రేమించకపోవడం అనేది ఉండాలి. ఇట్ మే బి 0 or 100%. 50-50 కూడా ఉండదు. 50% తీసుకోవడం అలా ఉంటే 0, లేకపోతే ఇప్పుడు పాత్ర పోషిస్తారంటే రూల్ అంటే కూడా నియమం. రూల్ అంతే, మనం ప్లేస్కి వెళ్ళినప్పుడు రూల్ అంతే. నువ్వు 4 గంటలు లేయాలంటే మనం లేయాలంతే. నువ్వు 4 గంటల 5 నిమిషాలు లేస్తావంటే పక్క రోజు నియమం చేస్తారు. ఎక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు పడతారంటే ఆ నియమం అంతే. ఆ నియమం ఉన్నప్పుడు రూల్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు రోజు పక్కకు ప్లేస్ చేయగలవు. ఎందుకు స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు ఎందుకంత రూల్స్ ప్రింట్ చేస్తారంటే వాడు భవిష్యత్తులో వాడు ప్లేస్ చేయాల్సిన రోడ్ పర్ఫెక్ట్ ప్లేస్ చేయాలి కాబట్టి రూల్. అక్కడ ఎవరు బాధ పెట్టాలి కాదు. మాట్లాడే కారణం ఏంటంటే కూడా ఆ రోడ్ని మనం పర్ఫెక్ట్ ప్లేస్ చేయాలి. బాబాకు ఉపయోగపడే రోల్ మనం ప్లేస్ చేయాలి. అందుకని కూడా ఈ రోల్ మనం పర్ఫెక్ట్ మనం జాగ్రత్త ఈ రోల్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాలి. ఈ రోల్ ప్లేస్ చేయాలన్నా ఈ రూల్స్ని ఎక్కడైనా సవాళ్ళని రీప్లేస్మెంట్ జరుగుతుంది. స్కూల్లో ఏంటంటే కూడా ఎప్పుడైతే బాబా శాంతి చేసినప్పుడు కూడా ఎప్పుడైతే భగవంతుడు ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ కంపాషన్ చూడడం మొదలుపెట్టి అదే నువ్వు చేసిన ప్రేమ వీరు లేని రీప్లేస్మెంట్ వస్తున్నాడు. లవ్ ఏంటంటే కూడా ఎప్పుడైతే ప్రేమ భయపడుతున్నామో అప్పుడే కూడా యాక్చువల్ మనలో పవర్ ప్రేమికుడికి భయం లేకుండా ప్రేమ ఎలా ఉంటుంది. పవర్ ప్రేమికుడికి ఎవరు తిప్పినప్పుడు ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి బ్యాలెన్స్ వల్ల మైండ్ చేసుకోవాలి. కంపాషన్ ఎలా వచ్చింది, పెట్టే గుణం ఎలా వచ్చింది అంటే రెండు చూస్తే మనం ఈ పని ఏంటంటే ముందు చెప్పాడు మాత్రం. ఎందుకంటే డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ రియల్ లవర్ ఈజ్ అల్టిమేట్ కాన్సెప్ట్ విషయం ఏంటంటే ఇప్పుడైతే రీప్లేస్మెంట్ ఫీడ్ అయిపోయి లవ్ వచ్చింది, బ్లేమ్ అయిపోయి వచ్చింది, కంపాషన్ వచ్చిన తర్వాత వాళ్ళు రిజర్ అయిపోయింది. అంటే నా పని ఏంటంటే తీసుకోవడం అనేది పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. నా పని ఏంటి, అదే నా పని, అదే నా కర్తవ్యం, అదే నా బాధ్యత. ఇవ్వడం ఇస్తూనే ఉంటాడు. ఎలా మర్చిపోతారంటే కంప్లీట్గా వాళ్ళ గుర్తు చేస్తూ కల్పించి గుర్తు రానుకోండి తీసుకోవడం అనేది ఉంది అనేది కంప్లీట్ గా తెలియజేయగలుగుతాడు. వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఎందుకు తెలుస్తుందంటే కనుక స్కోర్ ఏంటంటే ఓకేనా ఎక్కడికి పోదాము. రాసి టెక్నికల్ కూర్చోమంటారు, పిల్లలు నిలబడుకుంటారు. అప్పుడు కష్టపడి ఎవరు నాకు అర్థం కదా. Compassion, God as a love, and God as a compassion.
the past. The past, the truth is the labor of the heart, not of the mind. Make your heart your primary guide, not your mind. Each challenge and ultimately prevail all your land with your heart. Knowing your ego will lead you to the knowledge of the Lord. ఎందుకంటే ఈ పదం కూడా మనకి కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో పదం ఎందుకంటే లేబర్ ఆఫ్ ది ఎందుకంటే శ్రమించడం ఎందుకంటే ఇంతవరకు మనం కూడా బాడీ మనం అనుకుంటే ఏమనుకుంటుందంటే మన మైండ్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుంది మనకి బాడీ కనెక్ట్ అవుతుంది మనకు బాగా అలసిపోయింది అనుకోండి దీని గురించి ఆలోచించాల్సింది కొంచెం మనకు అలసిపోయినప్పుడు మనకే రక్షించుకుంటున్నా అంటే దాని ఎక్కడ ధైర్యం పడుతుంది బాడీ ఏం పడుతుంది ధైర్యం పడుతుంది మనకి వెంటనే గుర్తొచ్చి బెడ్డం పడుతుంది పడుకో అసలు రక్షించుకుంటాం అంటే ఏమైతుంది అక్కడ వచ్చేసి లేబర్ ఆఫ్ ది మైండ్ నాట్ హార్ట్ సమస్య తెలుసా అండి మీకు మనసు ఎంత ఎక్కువగా పనిచేస్తే అంశం శరీరం అంచిపోతుంది కానీ హృదయం ఎంత ఎక్కువగా పనిచేస్తే ఆత్మ అంతరిపోతుంది మనసు అనేది ఎంత ఎక్కువగా కష్టపడిపోతే ఎక్కువ శ్రమ చేస్తే ఎక్కువ పని చేస్తే శరీరం అంచిపోతుంది హృదయం ఎంత ఎక్కువగా పని చేస్తే ఆత్మ అంతరిపోతుంది ఎందుకంటే ఆత్మకు కావాల్సిన పని చేయాలి ఆత్మలో ఉండిపోయింది నేను భగవంతుడు నేను భగవంతుని ఉండితే ఇలా ఉండిపోయిందంటే అలా ఉంచేసాం మనం కదలకుండా పని చేయకుండా అలా ఉంచేసాం ఇక బాబా రియలైజ్ చేస్తున్నాడు మొత్తంలో రియలైజ్ ఎందుకంటే ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇదే విషయం ఎగ్జిస్టెన్స్ గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే నేను ఉన్నాను అని కాకుండా చూడండి నేను ఉన్నాను అంటే నా వల్ల నేను ఉన్నాను అని కాకుండా నాలో నాకు తెలియకుండా ఒకడు ఉండడం వల్ల నేను ఉన్నాను అని నువ్వు భావించి అనుభూతి చెందుతూ అనుభవించిన వృక్షమే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలవు. నా వల్ల నేను ఉన్నాను అని కాకుండా నాకు తెలియకుండా నాలో ఒకడు ఉండడం వలన నేను ఉన్నాను అని నువ్వు భావిస్తూ అనుభూతి చెందుతూ అనుభవించిన వృక్షణం నుండి నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా హాయిగా ఉండగలవు. అంటే దాని గురించి ఏమి చెప్పాయంటే మాత్రం అంటే హరిప్రసాద్ ఉండడానికి కాదు హరిప్రసాద్ ఎవరు హరిప్రసాద్ అనేటువంటి వాడు శవం. సో ఎందుకు శవం ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ శవం కాని చేసినటువంటి శవమైనటువంటి భగవంతుడు ఏదో మయగా ఉన్నాడు కాబట్టి హరిప్రసాద్ మాట్లాడగలుగుతున్నాడు. ఇంకా కారణం ఏంటి అది ఉండడానికి కాదు ఎగ్జిస్టెన్స్ కాదు ఎవరంటే భగవంతుడు భగవంతుడు వల్ల నేను ఉన్నాను కానీ హరిప్రసాద్ వల్ల హరిప్రసాద్ ఉన్నాడు అనుకుంటే మాత్రం నేను ఎందుకంటే ఎప్పటికీ కూడా స్థాయిలో ఉండలేదు ఆయన కొద్దిగా కూడా అది ఒక 1 గంటలు 2 గంటల వరకు కావచ్చు 3 నుంచి 4 వరకు కావచ్చు కానీ దాని టైం లేకుండా ఏమంటే మనకంటే కండిషన్ అంటే అంతవరకు మాత్రమే అంటే డిజైన్ చేసుకోవాలి మనం డిజైన్ చేసుకోవాలి నేను అంతవరకు ఉంటాను నేను కనీసం 1 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే నవ్వుతాను అక్కడి నుంచి మొదలు పెడతాను ఏం చేస్తున్నారంటే నవ్వడం వల్ల నవ్వాలి కండిషన్ దాని గురించి మనం చెప్తున్నాం చూస్తే కూడా మనకి ఈ పాజిటివ్ ఒకే మాట చెప్పేస్తారు చూడండి ప్రత్యేక మార్గం ఏంటో తెలుస్తారండి ఇక్కడ అది చెప్తున్నారు ద పాత్ టు ద ట్రూత్ ఈజ్ లేబర్ ఆఫ్ ది హార్ట్ నాట్ ఆఫ్ ది మైండ్. ఇక్కడ మనకి బాబా చెప్పినట్టు అండి హృదయానికి మధ్య సంఘర్షణ బాబా చెప్తారు మనం తీసుకుంటే మన ఇక్కడ హెడ్ హార్ట్ అంటే హెడ్ దేనికి సంబంధించింది థింకింగ్ సంబంధించింది హార్ట్ తీసుకుంటే ఫీలింగ్ సంబంధించింది హెడ్ దేనికి సంబంధించింది బ్రెయిన్ సంబంధించింది హార్ట్ డేట్కి సంబంధించింది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మనం ఇక్కడ షాంపు ఈ పాజిటివ్ ట్రూత్ ఈజ్ ద లేబర్ ఆఫ్ ది హార్ట్ అంటే సత్యానికి మార్గం
లక్ష్యానికి మార్గం సమయం కానీ వ్యక్తి యొక్క శ్రమ కాదు. సో ఉదయం శ్రమ అంటే ఏం పని చేస్తాం? ఉదయం శ్రమ అంటే కూడా చూసుకుంటాం. ఏం చేస్తున్నాం ఉదయం శ్రమించడం అంటే ఏం పని చేస్తుందో మనం ఏదైనా పని చేయాలి, మనకు హ్యాపీగా ఉండాలంటే మనకు ఆలోచన వస్తుంది. మనం చోటకి వెళ్ళాలి, మనం తినాలి, మనం చోట మనం ఇంట్లో మాట్లాడాలి, లేకపోతే మనం పని చేయాలి. వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను. దానికోసం ఏం చేసుకోవాలి? మైండ్ బాడీని ఏం చేసుకోవాలి? డైరెక్షన్ చూసుకుంటూ అక్కడ ఇక్కడ చూసుకోవాలి. అలాంటి కార్యాలు చేసుకోవాలి. సో ఇది ఒకటి మన అందరూ చేసుకోవచ్చు. కానీ ఉదయం పని చేస్తే ఎలా ఉంటుందంటే ముందు పెట్టుకుంటాం విషయం ఏంటంటే దానికి లాంగింగ్ మాత్రమే ఉంటుంది. ఉదయం పని చేయాలి, ఉదయం పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలి. ఉదయం యాక్చువల్గా వచ్చేసి భగవంతుని కోసం మీ దగ్గర డన్ అవ్వాలంటే మన ఉండాల్సిన అనమాట మొదటి ధైర్యం. ఎందుకంటే మరి నేను జిమ్ చెప్తున్నాను ఫ్యాక్ట్ ఆఫ్ కంటే కూడా తపన అనే పదానికి తీసుకుంటే ఐ నీడ్ ఇట్, ఐ వాంట్ ఇట్, లాంగింగ్ అంటే మనకు అర్థం వర్క్ చేసుకోవాలంటే నా అవసరం నీవే, నా కోరిక నీవే. సో ఇది తప్ప మరేది తెలుసుకోవడానికి ఏది లేదు, రాదు, ఉండదు. అదేమి దేని చూస్తే లాంగింగ్ అంటే కంపల్సరీ ఇప్పుడు రెండే రెండు. ఎందుకంటే చూసుకుంటే ఎందుకంటే సో ఒక గ్రేట్ హెల్పర్ అంటే అవసరానికి ఇప్పుడు గొప్ప సహాయం కావడానికి సహాయకుడికి ఉండాల్సిన దైవిక ఆరోగ్యం. ఎందుకంటే జీన్స్ లో ఉండేటువంటి ఆస్పెక్ట్స్ ఎందుకంటే ఇవన్నీ మన అప్లికేషన్ చేసుకోవాలి. బాబా చేస్తే అసలు బాబా ఎలా రిలీజ్ ఇవ్వగలిగాడు, ఎలా గ్రేట్ గొప్ప సహాయకుడు ఎలా మారగలిగాడు అంటే మాకు కేవలం జిమ్స్ మాత్రమే పరిమితమా అంటే కాదనుకుంటాం. ఎందుకంటే అది శాంతి పేరు చెప్పాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, నువ్వు తయారైన తర్వాత కూడా ఒక్కరి కాదు 100 మంది కాదు, కోట్ల మంది రూమింగ్ తయారవుతారని చెప్పాడు. ఎందుకంటే ప్రేమ అనేది మనకి ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తప్పించి నా వరకు మాత్రమే పరిమితం అనుకునేది అది అన్నాడు. ప్రేమ కాదు, అది పేరు శాంతి చెప్పాడు. నువ్వు ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావు, ఏదైతే నువ్వు ప్రపంచాన్ని ప్రజెంట్ చేయబోతున్నావు నీ వల్ల ఇదే విషయం కూడా ఉపాధి మారాలి కదా అనుకుంటావు. ఎందుకంటే వాళ్ళ ప్రేమను పంచుకుంటూ పోతున్న ప్రేమ అయిపోతుంది. అసలు అవసరం పెట్టుకునే చేయలేదు, ఇంకా ఆవశ్యకత చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిస్తే దాంట్లో ప్రిపరేషన్ ఇంటర్నల్ ప్రిపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారంటే మనకు నేర్చుకునేవన్నీ కూడా ఇది తెలుగులో internal preparation to reach
లేబర్ ఆఫ్ ది హార్ట్ తీసుకుంటే డివైన్ క్వాలిటీ తీసుకుంటే మనకి జనరల్ మనకి ఏం కనిపిస్తుంది అంటే అతనికి ఒకే ఒకటి ఎందుకంటే రియల్ అని పదం వాడడానికి గుర్తుపెట్టుకోండి. బాబు ఎక్కడైనా సరే రియల్ అని పదం వాడాలంటే మాత్రం దానికి అర్థమేంటి చెప్పండి, వన్ అండ్ ఓన్లీ నాకు ఒకే ఒక లేకపోతే ఏకైక అతనికి మిగిలిపోయినటువంటి ఏకైక వాస్తవమైనటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే అది కేవలం మెచ్ ఏమవుతుందగా అది ఉన్నటువంటి ఓన్లీ మనకి భగవంతుడితో ఐక్యం అనేటువంటి రెండో ధైర్యం చూస్తే మనకి రెండు అనుకోండి చూస్తున్నాం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమైపోతుంది, హృదయ సమాజం కూడా హృదయం ఎలా శ్రమిస్తుంది అనేది కూడా ఈ రెండు స్టెప్స్ తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఎందుకంటే మనం ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటున్నాం, మామూలు కనెక్ట్ చేసుకుంటున్నాం అంట. ఇలా కనెక్ట్ చేసుకుంటున్నాము ఏ విధంగా అవసరానికి గొప్ప సహాయకుడు కావాలి. అలా సహాయకుడుగా కావడానికి జీవులో ఉండేటువంటి మనకు తెలియని దైవిక గుణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ రెండు. ఫస్ట్ తప్పననేటువంటి తర్వాత వచ్చి తప్పలేనటువంటి కోరిక. ఒక కోరికలు గుర్తుపెట్టుకో ఒకే మిగిలినటువంటి ఒకే కోరిక అదేంటంటే కూడా భగవంతుడితో ఐక్యం అవ్వాలి. రెండు మాత్రమే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కూడా లేబర్ ఆఫ్ ది హార్ట్ అంటే కూడా ఎందుకంటే కంప్లీట్ గా ఇంకొక సీక్రెట్ మనకు అర్థమో ఇంకొక సీక్రెట్ ఏంటంటే కూడా ఎప్పుడైతే హృదయం ఈ విధంగా శ్రమిస్తూ ఉందో ఆటోమేటిక్ హెడ్ అని తెలుసు అది ఇన్యాక్టివ్ అవుతుంది. ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు కొత్తగా ఎవరున్నా కూడా మనకి ఇంటికి మనకి ఇష్టం బంధు కొత్త వచ్చాయనుకోండి, ఇష్టం చూస్తున్నాడు, వాడు ఉండిపోయాడు, ఇంట్లో ఉండిపోయాడు, వెళ్ళడం లేదు. కానీ వాడిని మాత్రం నువ్వు అన్ని వాడికి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నావు, వాడి ఇష్టాలన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తున్నావు. ఇక్కడ వెళ్ళిపోతాడా, ఉంటాడా, అలా ఉండిపోతాడు. కానీ వాడిని అలా నెగ్లెక్ట్ చేస్తూ వాడు పెట్టకుండా ఉన్నప్పుడు ఏమైపోతున్నాడు, వాడు ఏమైపోతాడు, వాడి బట్టి వాడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కూడా గోడలో ఏం చేస్తున్నాడు, శాంతి తప్పు చెప్పడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు హెడ్ గురించి కంప్లీట్ గా అంటే ఇక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. చూడండి, పాస్ ఆఫ్ లవ్ లో చేసి దీన్ని దాన్ని సపరేట్ చేయడమో దీనికి సపరేట్ జరగలేదు. ఏం చేస్తున్నాడంటే కంప్లీట్ ఫోకస్ దేని మీద ఉంది, హార్ట్ మీద ఉంది. హార్ట్ చేస్తాం ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే ఒకటి యాక్టివ్ అయిందనుకోండి ఆటోమేటిక్గా రెండోది ఏమవుతుంది, అసలు సపరేట్గా ఏం చేస్తున్నాడు ఎప్పుడైతే భగవంతుడి మీద. అందుకనే కూడా మనం పొరపాటున ఒకటి రెండు చోట్ల తగ్గించి పుస్తకాలు కానీ ఎక్కడ కూడా మాయ గురించి కానీ ఈస్ట్ గురించి మాట్లాడరు. ఎక్కడ చూసిన ఇప్పుడే కనిపిస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళ ప్రపంచం అంతా ఇదే కనిపిస్తుంది. అందుకే బాబు ఎందుకు ఇష్టపడ్డాడు పుస్తకం అంటే కూడా పొరపాటు కూడా చెడ్డవాళ్ళని తెలిసి పొరపాటు కూడా వేరే విషయం మాట్లాడు, భగవంతుడు తప్పించి వేరే మాట్లాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇదే ఉండిపోయాడు కంప్లీట్ గా ఏమైంది, అంత యాక్టివ్ అయిపోయింది. ఏమైపోయింది, హార్ట్ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిపోతే ఏంటంటే మిగతా అనేది ఇన్యాక్టివ్ అయిపోయింది. అందుకే తన గురించి అంటే ఇప్పుడు ఏ చిరికి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకోండి తన గురించి ఆలోచించుకునే టైం వాళ్ళకి ఎక్కడ ఉంది. ఎందుకంటే డాక్టర్ ఆల్బర్ట్లో మనకి కనిపించేటువంటిది మనకి కనిపిస్తుంది. డాక్టర్ ఆల్బర్ట్ కూర్చొనిలో మన డాక్టర్లో మనకి పెద్ద మావయ్య తను కూర్చొని ఏమవుతుంది, బాబా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే కూడా అతను అంటే ఎందుకు ఇష్టపడ్డాడు, అతను నా దగ్గర బాగా పోయినప్పటికీ నా గురించి తెలుసుకోకపోయినప్పటికీ బాడీ డ్రాప్ చేసి నా దగ్గర ఒకసారి ఎందుకు చెప్పాడంటే మాత్రం అతని గురించి అతను ఆలోచించుకునే సమయం అతను లేదన్నాడు. చూడండి గొప్ప డిబేట్ పాయింట్. ఎందుకంటే ఈ రెండు కనుక ఈ విధంగా ఉంచుకోగలిగితే, ఎందుకంటే ఇటువంటి రెండు డిబేట్ వల్ల ఉంచుకోగలిగితే జరిగేటువంటి మిరాకిల్ ఏంటంటే దీని గురించి నువ్వు ఆలోచించే సమయం ఉండదు. కామ కనుక జరుగుతుంది, మిరాకిల్ జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన గురించి ఆలోచించకుండా ఉన్నాం, మన గురించి ఏం ఆలోచించడం లేదు,
ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించే సమయం లేదనుకోండి, వెంటనే జరిగేటువంటి గొప్ప విషయం ఏంటారు చెప్పండి. మర్చిపోయాడండి. అంటే భగవంతుడు ప్రేమించాడు, భగవంతుడు చేసి దీన్ని గడుపుతున్నాడు అంటే అన్ని ఇక్కడ ఎలా ఏర్పడంటే తన గురించి తను మర్చిపోయా, అంటే తన గురించి తను ఆలోచించే సమయం లేదు. ఎవరో ఒక అద్భుతం జరుగుతుంది. అదే సమయంలో భగవంతుడు వీడి గురించి ఆలోచిస్తారు. అదే సమయంలో మెహర్ బాబాకి మన పెద్ద మామకి చేసినటువంటి అనుభవించింది. ఎందుకంటే గొప్ప స్థాయికి వెళ్ళాడు, అలా బాడీ డ్రాప్ చేస్తా మాట్లాడుకున్న కలవకపోయినా కొడుకున్నా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే గురించి ఆలోచించిన ఎవరు మనకు వెళ్ళబెట్టాడు. ఎందుకంటే సంబంధం లేదు, నా నామం చేస్తున్నాడు లేదా దిక్కులు తీరు కలుస్తున్నాడు దగ్గర వాడి జీవితం కనబడుతుంది. ఎందుకంటే లైఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని చదువుతున్నాం, ఎన్ని సవాళ్ళు చేస్తున్నాం, ఎంతమంది తెలుసుకుంటున్నాం అంటే అల్టిమేట్గా మనకు కావాల్సిన పాత్ర నడవడం. పాత్ర తెలుసుకోవడం నడవాలి. మనం తెలుసుకుంటున్నామో, డిజైన్ చేసుకుంటున్నామో, మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది ఇంపార్టెంట్ కాదు. ఫ్రెండ్స్ మనం ఒక ఊరికి హైదరాబాద్కి వెళ్ళాలంటే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం, అన్ని టికెట్ ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాము, అంతా రెడీ అయింది, బ్యాగులు రెడీ అయింది. ఇంకో గంటలో ట్రైన్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నాం, ట్రైన్ వెళ్ళిపోయింది, ఏమన్నా ఉందే ఏమో ప్రయోజనం ఉండే, ప్రిపరేషన్ అంతా ఏమైంది కదలేదే. అలా ఉంటుంది జర్నీ. అంటే ఇప్పుడు ఎప్పుడు మీ గురించి ఎప్పుడైతే ఆలోచించినప్పుడు నాకు బాబా అన్నాడు, స్వయంగా బాబా అన్నాడు, నాకు నేను నీ గురించి ఆలోచించుకునే ఆలోచన నాకు నువ్వు ఇద్దరు ఇవ్వట్లేదు అంటాడు. ఎందుకంటే నాకు గ్యాప్ ఇవ్వడానికి నాకు టైం ఎక్కడ చెప్పి నాకు గ్యాప్ లోపల గ్యాప్ లేదంట. అన్ని ఫుల్లే కిందట మనం పొరవంటే కూడా మన గురించి ఆలోచించుకోవడం, మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే లేదు, ఉన్న చెత్తను పెంచుకోవడం. అది ఇంట్లో ఉన్న డస్టి పెట్టిన చెత్తను తీసుకుని బయటపడేస్తారు. పుల్లుగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఎంత పెంచుకుంటున్నావు పారేలా అన్నారు. అంటే పారేయాలంటే మన ఇంట్లో ఈ వంటిలో కనిపించేంత కాదు, మనకు కనపరిచిన చోట లోపల ఉంటుంది. ఏమైనా అవసరం మీద మాత్రం చూడబెట్టదు, కనపడదు. కానీ ఆయన అవకాశం ఏమో కానీ దాన్ని ఎలా పెంచుకుంటున్నాం. కొన్ని జన్మలకు ఏం చేసుకోవాలి, కొన్ని యుగాలు ఏంటంటే డస్ట్ పెరిగిపోతుంది. ఆ పెరిగి అంటే ఆ డస్ట్ పెరిగి చెప్పండి అపవిత్రతే నన్ను నేను స్మరించనివ్వకుండా, నేను చెప్పిన జీవితం గడపనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు చెప్పు చెత్త మీ దగ్గర ఉంచుకుంటావు, నన్ను ఇప్పుడు చేసుకుని కావాలి నాకు అవసరం ఉంటే రానాయన. డాక్టర్ ఆల్బర్ట్ చెత్త ఎలా పెట్టాడంటే మాకు ఇప్పుడు చూసిన ఇది ఆలోచన. డాక్టర్ ఆల్బర్ట్ మీకు చెప్పారు కదా, మీతో మన సెకండ్ పుస్తకం మీరు గుర్తు చేస్తే డాక్టర్ ఆల్బర్ట్లో ఉండేటువంటి సప్త దైవిక గుణాలను ప్రజలు చెప్తాను. ఈవినింగ్ సెకండ్ నాకు రిమైండ్ చేయండి. వాళ్ళని మనము ఇంకా స్టడీ చేస్తాం, లైఫ్ స్టడీ చేస్తే బాబా ఎందుకు అంటే ఎందుకంటే మనకి ఎలా ఉండాలంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్పిరిట్ మనలో ఉండాలి. డాక్టర్ ఆల్బర్ట్ ఉండేవాడు అంటారు, అంత నిస్సహాయపడింది. డాక్టర్లు కూడా అలా ఉన్నాడు, అలా కూడా నేను ఉండగలను. ఈ స్పిరిట్ కావాలి మనం. జింగిత్ అలా ఉన్నాడు, నేను ముందు చెప్పాను కూడా. జింగిత్ అలా తెలియనప్పటికీ కూడా 3-4 రోజులు కూర్చోంటే అన్ని తెలుసుకున్నాం. మనం ప్రత్యక్షంగా వచ్చి చెప్తున్నాడు, ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు. ఆయన తన ఒళ్ళో కూర్చోబెట్టి నిమిషాలు చెప్తున్నప్పుడు మనం కనీసం జింగిత్ 4 రోజులు చెప్పాలంటే మనం 5 రోజులు ఇవ్వలేమో బాబాకి. సో డాక్టర్ ఆల్బర్ట్ చేస్తే బాడీ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి వాడికి ఇక్కడ మెహరాబాద్లో ఉన్నటువంటి మెహర్ బాబా దగ్గరికి ఆ తాపు వెతుకుంటూ వస్తుందని చెప్పినప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు బాబాని మనం అంత ట్రీట్ చేయలేమా? ఈ స్పిరిట్ మనలో ఉంటారు. అందుకనే కూడా బాగా సహవాసులు కానీ ఇలాంటి మన విషయాలు తెలుసుకోవడానికి కారణం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో నీ గురించి నువ్వు ఆలోచించే సమయం ఉండదు. ఏమైందంటే అదే సమయంలో నీ గురించే ఎవరి గురించి ఆలోచించారు, నీ గురించి. ఎందుకంటే నేను ఒక చిన్న ఒక మాట చెప్తానండి. ఎందుకంటే ఒక ప్రేమికుడు కంపేర్ చేసిన మాట, ఒక ప్రేమికుడు ప్రీతముగా ప్రశ్నిస్తున్నాడు.
భర్తకి ప్రీతం ఏం కావాల్సి ఉండొచ్చు? మీకు నా ప్రీతమా నీవు నన్ను నీకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. ప్రీతం అడుగుతున్నాడు, ప్రీతమ్మా నువ్వు నన్ను నీకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అల్టిమేట్ లాస్ట్ ఫైనల్, ఎందుకంటే ఇది కన్క్లూషన్. నన్ను మర్చిపోయి అల్టిమేట్ అంటే ఇంకా అంటే అంతే కదా, అయిపోయింది. అయితే మాట ఎలా ఉంటుందంటే అయిపోయాడు. నా గురించి నేను ఒక ప్రేమికుడు అంటే డిజాల్వ్ అయిపోయాడు. ఇంగ్లీష్లో కరెక్ట్గా నాకు వర్డ్ తెలియట్లేదు, తెలుగులో నాకు రావట్లేదు వర్డ్స్ కూడా. ఎందుకంటే ఏమి లేదు, ప్రశ్నిస్తున్నావు మనం. ఏంటి నువ్వు నన్ను నీకన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగేటువంటి ప్రేమికుడు ఆయన చెప్పే సమాధానం ఎలా ఉందంటే అంటే ఏం మాట్లాడలేదు, ఏమి మాట్లాడడానికి మాట ఏం మిగలేదు అంటే అలా ఉండిపోయాడు. అల్టిమేట్ సమాధానం చెప్తాడు ఎవరికి అంటే క్లైమాక్స్ అంటారు. పాత్ ఆఫ్ లవ్ లో, ప్రేమ మార్గంలో క్లైమాక్స్ అంటే ఐక్యం అయిపోయడానికి కాదు, అటు గొప్ప సమాధానం చెప్తాడు. ఈ మాట బాగా మంది చెప్తే ఇంకెలా ఉంటుంది, ఎలా దగ్గరికి వచ్చింది ఇలా కంప్లీట్గా లేదన్నట్టు. అంటే లవర్ని ఎంతగా ప్రేమిస్తాడంటే తెలివాడు తన ఎగ్జిస్టెన్స్ లేదంటే ఎగ్జిస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ పెట్టుకో, నా ఎగ్జిస్టెన్స్ పెట్టుకో అంటే దగ్గరికి వెళ్తే నా ఎగ్జిస్టెన్స్ లేదా అంటున్నాడు. ఆ రియల్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో బాబా దగ్గరికి వెళ్ళామనుకో, బాబా ఒళ్ళో కూర్చున్నాం అనుకోండి, ఆ ఎగ్జిస్టెన్స్ కూడా ఏదైతే తెలియకపోతున్నాడు, అసలు ఏమీ లేదురా, నేను కూడా ఏం లేదా అని చెప్పినప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ఏం చెప్తున్నాను ప్రేమికుడు చూసుకుంటే ఆట ముగిస్తాను. ఇక్కడ ప్రీతపడికి ఎటువంటి పని లేకుండా చేస్తాను మనం ఇక్కడ ఆలోచించినప్పుడు క్లైమాక్స్ కూడా పాత ఏముంటారు కన్క్లూషన్ అనేది మనం చేసుకుంటాం. ఇది రియల్ కన్క్లూషన్. అంటే ఈ స్టేజ్ వరకు మనం సమాజం తెలుస్తూనే ఉండాలి. అందుకే మనం లాస్ట్ పెట్టుకుని నాట్ కన్క్లూషన్ బట్ ఈగల్లీ వెయిటింగ్ అంటే ఇది కన్క్లూషన్ అంటే ఇక్కడ సహోస్ అయిపోయిందని పొరపాటు అనుకోవచ్చు. మరో సహోస్ కోసం ఎదురు చూస్తున్నామండి. మాట్లాడడం మనం నేర్చుకుందాం. ఎవరినైనా సహోస్ అయిపోయిందంటే మాత్రం అయిపోయింది సహోస్ మనం అయిపోయే వరకు సహోస్ అవ్వదండి. రియల్ కన్క్లూషన్ అంటే ఈ ఆన్సర్ మన ప్రీతం నుంచి ఇంకేం ఇది మాట్లాడుతున్నా అలా కంటిన్యూ చేద్దామా? అంటే ఇప్పుడు లేబర్ ఆఫ్ హార్ట్ లేబర్ ఆఫ్ హెడ్ అనుకో
పాయింట్ చెప్పి అంటే ఈ సెకండ్ రూల్ లో సగమే ఆపుతున్నాము, మీరు కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే అయిపోయిన తర్వాత 100 పాయింట్స్ చదువుతాం. వాక్రాజ్ ఉంది కదా, 100 పాయింట్స్ ఇద్దాం. మనం చదవడం ప్రయత్నిస్తాం. దాంట్లో సెకండ్ లైన్ ఏంటంటే, సెకండ్ రూల్ సెకండ్ లైన్ ఏంటంటే, మేక్ యువర్ హార్ట్ యువర్ ప్రైమరీ గైడ్, నాట్ యువర్ మైండ్. చూడండి, దాంట్లోని సెకండ్ రూల్ లో సెకండ్ పాయింట్ అంటే సెకండ్ లో 2లో 2 ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, మనకి పాస్ట్ ని యాక్చువల్గా వచ్చేసి మనకు గైడ్ గా ఎవరు ఉండాలంటే, మార్గనిర్దేశకత్వం అంటే కూడా తెలుగులో చెప్పాలని పర్ఫెక్ట్ ప్రాథమిక అంటే ప్రైమరీ అంటారు. ప్రైమరీ అనే పదం తీసుకుంటే మనకి మళ్ళీ 2 గుర్తొస్తాయి మనకి, ఇంపార్టెన్స్ అండ్ ప్రిఫరెన్స్. ఇంపార్టెన్స్ అండ్ ప్రిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ప్రాథమికంగా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమరీగా కూడా వచ్చేసి ఫస్ట్ నువ్వు జర్నీ చేసేటువంటి పాత్రలో వచ్చేసి గైడ్ ఎవరు ఉండాలంటే నీకు హార్టే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఫాలో యువర్ హార్ట్ నాట్ యువర్ మైండ్. ఎప్పుడు నువ్వు అనుసరించాల్సి నీ హృదయాన్ని అనుసరించాలి, కానీ మనసును అనుసరించకూడదు. మనసును అనుసరించినంత వరకు ఏమవుతుంది బాబాయ్, మనసును అనుసరిస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదు. దాని ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్గా చెప్తుంది సార్. అదే కూడా ఒక పేషెంట్ వచ్చేసి చూడండి, ఒక పేషెంట్ మరో పేషెంట్ కలిసి మాట్లాడుకుంటున్నారు, ఎలా ఉన్నావురా అంటే వాడు ఎలా ఉన్నా చెప్తాడు, లేదు నాకు బాగాలేదు అని చెప్తున్నాను. ఈ విధంగా వాడి ఇద్దరు రోగుల మధ్య రోగాల గురించి ఎన్ని వేల లక్షల సంవత్సరాలు మాట్లాడుతున్నా ఏ ఒక రోగి యొక్క రోగం అనేది తగ్గుతుందా? అంటే ఇక్కడ ఏమవుతుంది కదా, ఇఫ్ యూ ఫాలో యువర్ హెడ్ అంటే నువ్వు నీ మనస్సుని కనుక నువ్వు వెంబడించావంటే అనుసరించావంటే ఏమవుతుంది, నీకున్న అటువంటి వాళ్ళే దొరుకుతారు. కానీ ఒక్కసారి కానీ ఆ ఇద్దరు రోగులు ఉన్నారు కదా, ఇద్దరు పేషెంట్లు కూడా ఇద్దరు కూడా ఇప్పుడైతే నా మాట నువ్వు విన్నా, నీ మాట నేను విన్నా, ఇద్దరికి ప్రయోజనం లేదురా. ఎందుకంటే మన ఇద్దరికి కావాల్సింది, నీకు కావాల్సింది నేను కాదు, నాకు కావాల్సింది నువ్వు కాదు, మన ఇద్దరికి కావాల్సింది డాక్టర్. తిరిగేవాడిని కథలు మనం పెట్టుకోవాల్సింది. ఎందుకు అలా అనవసరం ఏడుస్తావు, ఇటువంటి పట్టుకుంటే ఆపుతాడు, లేదా ఆపుకోనైనా అనవసరం దెబ్బ పెట్టి ఎక్కాను తిట్టేవాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫాలో యువర్ హార్ట్ అంటే హృదయాన్ని మనం అనుసరించాలంటే ఏం చేయడం అంటే కూడా ఎలా అంటే మనకు ఉన్నటువంటి రోగాలు వీలు కాదు వాళ్ళకి మనం చెప్పుకున్నాను కూడా ఐడెంటిఫై చేయడం. మెహర్ బాబా అంటే ఇక్కడ ప్రపంచంలో నాకు చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడ ప్రేమ ఉంది, ఒక అవతార్ మెహర్ బాబా భగవంతుడి దగ్గర మాత్రమే నాకు ప్రేమ ఉంది, నాకు అవతార్ మెహర్ మాత్రమే కావాలనేటువంటి ఒక ఆ యొక్క మనం చూస్తే ఆ తపన లాంగింగ్ చూస్తాను. ఆ తపన పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆ తపన మెచ్యూర్ అయిన తర్వాత మనకు తెలియకుండానే రెండో ఎలిజిబిలిటీ సైమల్టేనియస్గా వస్తుంది, సహజంగా వస్తుంది. దానికి సపరేట్ ఉంది. లాంగింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, అప్రయత్నంగానే వస్తుంది, ఇట్స్ ఎఫర్ట్లెస్. మనం ప్రయత్నిస్తే వచ్చేది మోక్షం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నించకపోయినా వచ్చేది జన్మ. ఇక్కడ ప్రయత్నించకుండా అంటే ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ ఎందుకు ఎంతో చెప్పాల్సిన కారణం ఏంటంటే లేబర్ ఆఫ్ ది హార్ట్. మీరు పని చేయాలంటే అంటే ఇక్కడ ఏమవుతుంది, లేబర్ ఆఫ్ ది హార్ట్ కి లేబర్ ఆఫ్ ది హెడ్ కి సంబంధించింది ఏంటంటే, లేబర్ ఆఫ్ ది హెడ్ అంటే ప్రతి చోట దానికి ఏముంటుందంటే వెరీ కాంప్లికేషన్ ఐ ఉంటుంది. నేను చేశాను, నేను వెళ్ళాను, నేను మెహరాబాద్ వెళ్ళాను. నేను మెహరాబాద్ వెళ్ళాలని తెలుస్తాం, తత్కాల బుక్ చేసుకొని ఇంటర్నెట్ రిజర్వ్ చేసుకుని మాత్రమే వెళ్ళగలిగాను. తెలుసా నీకు అక్కడ వెళ్ళగలిగానంటే, ప్లస్ అక్కడికి వెళ్ళి అకామిడేషన్ దొరికిందంటే వాళ్ళు వెళ్ళి పట్టుకున్నాను, అందుకే నేను మెహరాబాద్కి వెళ్ళగలిగాను. తెలుసా నేను క్యూ కూడా వెళ్ళాను, డైరెక్ట్గా వెళ్ళగలిగాను. అన్ని పక్కన పెడితే మెహరాబాద్ అడుగుతుంది వెళ్ళే అని చెప్తాడు.
అంటే నువ్వు వెళ్ళగలవా మెహరాబాద్కి? అదేంటి నాకు అడుగుతారు, వెళ్ళగలనండి మనం అడిగి దాని క్వశ్చన్, వెళ్ళగలవా నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలే, ఆయన పర్మిషన్ తప్ప లేదని వెళ్ళానండి. ఎవరైనా సంవత్సరానికి నేను వెళ్తున్నాను చెప్తున్నాను, వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు ఇది ఎనీథింగ్ డిఫరెంట్ బాబు ఎవరు చేస్తున్నాను అని వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నప్పుడు అదే ఆలోచన చేస్తున్నాను బాబు, ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఆలోచన అయితే ఉన్నాయి అక్కడ అదే ఆలోచన ఏమనలే బాబు, పాప ఏమనలు ఎక్కడన్నా అసలు ఏమనదు, ఎందుకు కూడా డబ్బు వేస్ట్ చేసుకుంటారు, హ్యాపీ రెగ్యులర్లో ఉండే సినిమాలకు లేదా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అవసరం టైం కానీ వేస్ట్ బాబా వాడేవాడు, డు నాట్ వేస్ట్ యువర్ మనీ. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా భార్య భర్తలు ఏమంటే ఎలా ఉన్నారు, మీరు ఫోన్ చేస్తారు, మీరు మందులు వేసుకున్నారు అని ఇంట్లో అడిగి నేరగా వాడు కూర్చున్నాను బాబా. మళ్ళీ అదే భార్య భర్తలు చేసి ఏమంటే ఫోన్ చేశారండి అందుకు పనులు కాబట్టి పరిస్థితి బాగా పెట్టాను, బాగా వచ్చిన తర్వాత నడుము చెప్పిన బాగా చూస్తా ఉంది వద్దు తెలుసు ఏమన్నా ఎందుకమ్మా అదే చెప్తాను. ఏం మాట్లాడుతున్నారండి బాబా ఏమనుకున్నారండి? బాబా పక్కన మాటలు మాట్లాడుతున్నాడు, బాబా ఏం మాట్లాడుతున్నారు వద్దు అంటే, బాబా నేను ప్రబోధించు కదా, నేను మనం చెప్పాను కదా మెసేజ్ అంటే బాబా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ భార్య భర్త దాని గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, భగవంతుని చేరడం వల్ల బాబా నేను చెప్పాడే కదండి, కేవలం మన అలా ప్రయత్నించి మన యొక్క సాంక్టిఫికేషన్ అంటే మీతో నేను ఎందుకు మధ్యలో ఎందుకు కలిసి మ్యారేజ్ చేస్తున్నానంటే నన్ను నీ వల్ల నేను పరిశుద్ధం అవుతూ నా వల్ల నువ్వు పవిత్రం అవుతూ మా ఇద్దరు కలిసి భగవంతుడైన నెలవేసి చేస్తామండి అలా అనుకుంటున్నాను బాబా, వాళ్ళు మాట్లాడుతూ